హలో ఫ్రెండ్స్, మనం కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. మనకి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు, ఏంటంటే స్టేట్మెంట్స్ ఇచ్చారు. 2 స్టేట్మెంట్స్ ఇచ్చి వీటిల్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు అనమాట. మనకి స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారు? అకార్డింగ్ టు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అబౌట్ 150 మిలియన్ ఇయర్స్ అగో Pangaea, the supercontinent, had split into Laurasia and Gondwana land. సో ఇక్కడ మనకి ఇదంతా కరెక్టే. ప్యాంగియా అనేది సూపర్ కాంటినెంట్. ప్యాంగియా అంటే ఇది గ్రీక్ వర్డ్ అనమాట. ప్యాంగయా అనే వర్డ్ నుంచి వచ్చింది. మీనింగ్ వచ్చి ఆల్ ఎర్త్ అనమాట. ప్యాంగియా అంటే సూపర్ కాంటినెంట్, అది స్ప్లిట్ అయింది లోరేషియాగా గోండ్వానా ల్యాండ్గా. కానీ ఇది అబౌట్ 150 మిలియన్ ఇయర్స్ అని ఇచ్చారు. ఈ నెంబర్స్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాం కదా. ఇది 150 మిలియన్ ఇయర్స్ అని కాదు, నా అకార్డింగ్ టు కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ వచ్చి అబౌట్ 200 మిలియన్ ఇయర్స్ అగో అని ఉంటుంది అనమాట. సో అది ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే అబౌట్ 65 మిలియన్ ఇయర్స్ అగో అన్నాడు. మళ్ళీ ఇయర్స్ ఇచ్చారు. ఈ ఇయర్స్ స్పెసిఫిక్గా చూసుకోండి. నెక్స్ట్ ఈ గోండ్వానా ల్యాండ్ అనేది మనకి ఫర్దర్ బ్రోకప్ టు గివ్ రైస్ టు అదర్ కాంటినెంట్స్ అన్నారు. గోండ్వానా ల్యాండ్ వల్ల మిగిలిన కాంటినెంట్స్ ఏర్పడ్డాయి అని చెప్పారు. ఓన్లీ గోండ్వానా ల్యాండ్ ఒక్కటే కాదు, లొరేషియా, గోండ్వానా ల్యాండ్ రెండు ఫర్దర్ బ్రోకప్ అయ్యి మనకి అదర్ కాంటినెంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి అన్నమాట. ఇది మనకి కాన్సెప్ట్ ప్రకారం అయితే రెండు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, నన్ ఆఫ్ దెమ్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్స్ అనేవి వేగ్గా ఉన్నాయని రీజన్తో మనకి ఏపీపీఎస్సి వారు ఆ క్వశ్చన్ని డిలీట్ చేశారు. సో మనకి కాన్సెప్ట్ చూసుకుందాం. కాంటినెంటల్ డ్రిఫ్ట్ మనకి థియరీ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది మనకి కోస్ట్ లైన్ ఆఫ్ అట్లాంటిక్ ఓషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక జిగ్సా పజిల్ లాగా ఫిట్ అవుతుంది అనమాట. అట్లాంటిక్ ఓషన్ కోస్ట్ లైన్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఎదురు సైడ్ ఆఫ్ ది ఓషన్ అంటే మనకి ఇక్కడ సౌత్ అమెరికాతో మనకి ఆఫ్రికా కాంటినెంట్తో ఫిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మనకి ఈ దాన్ని బట్టి చాలా సైంటిస్ట్స్ ఏమనుకున్నారు, ఈ కాంటినెంట్స్ అన్నీ పాసిబుల్ అవి ఉండొచ్చు, అన్ని కాంటినెంట్స్ జాయిన్ టుగెదరు అంటే కలిసి ఉండొచ్చు అని చెప్పి అనుకున్నారనమాట. ఫస్ట్ అబ్రహం ఓటెలియస్ ఫస్ట్ డచ్ మ్యాప్ మేకర్ అనమాట, కార్టోగ్రాఫరు. ఫస్ట్ ప్రపోజ్ ద పాసిబిలిటీ మనకి అన్ని కాంటినెంట్స్ అన్నీ ఒకే కాంటినెంట్గా ఉండే అవకాశం ఉందని 1596లోనే ఆయన పాసిబిలిటీని ప్రపోజ్ చేశారనమాట. నెక్స్ట్ ఆంటోనియో పెలిగ్రిని వచ్చి 3 కాంటినెంట్స్ని కలిపి ఒక మ్యాప్ కూడా డ్రూ చేశారు. కానీ మెయిన్ ఎవరంటే మనకి ఆల్ఫ్రెడ్ వ్యాగ్నర్ అనే అతను జర్మన్ మెటీరియాలజిస్ట్ అనమాట. ఈయన కాంటినెంటల్ డ్రిఫ్ట్కి మనకి థియరీని 1912లో ఇది పాపులరైజ్ అయిందనమాట. సో దిస్ వాజ్ ద రిగార్డింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయని ఎక్స్ప్లెయిన్ చేసేదే మనకి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ఆల్ఫ్రెడ్ వ్యాగ్నర్. సో మనకి ఆల్ఫ్రెడ్ వ్యాగ్నర్ గారి యొక్క కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం మనకి ఆల్ కాంటినెంట్స్ అనేవి ఒక సింగిల్ కాంటినెంటల్ మాస్గా ఉండేవి. దాని చుట్టూ ఒక మెగా ఓషన్ ఉండేది. ఈ సింగిల్ కాంటినెంట్నే ప్యాంగియా అంటారు. ఈ మెగా ఓషన్ ఉంది కదా, దీన్ని పంతలాసా, ఇది కూడా గ్రీక్ వర్డ్, ఆల్ వాటరు. ప్యాంగియా అనేది గ్రీక్ వర్డ్ నుంచి ఆరిజిన్ అయింది, ఆల్ ఎర్త్ అనమాట. సో మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూడండి. హీ ఆర్గ్యూడ్ దట్ అరౌండ్ 200 మిలియన్ ఇయర్స్ అగో, మనకి 150 మిలియన్ ఇయర్స్ అగో అని ఇచ్చారు, అందుకని అది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. సూపర్ కాంటినెంట్ అనేది ప్యాంగియా అనేది బిగిన్ టు స్ప్లిట్. ప్యాంగియా అనేది ఫస్ట్ 2 లార్జ్ కాంటినెంటల్ మాస్గా స్ప్లిట్ అయింది, లొరేషియా, గోండ్వానా ల్యాండ్. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. లొరేషియా అనేది నార్థన్ సైడ్లో ఉంటుంది, గోండ్వానా ల్యాండ్ అనేది సౌత్ సైడ్లో ఉంటుందన్నమాట. సో మనకి ఈ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఇది లొరేషియా
అండ్ గోండ్వానా ల్యాండ్ అనేవి కంటిన్యూ టు బ్రేక్ ఇంటూ వేరియస్ స్మాలర్ కాంటినెంట్స్. ఇక్కడ మనకి లొరేషియా ఇవ్వకుండా ఓన్లీ గోండ్వానా ల్యాండ్ ఒకటే ఇచ్చారు. సో మనకి ఇప్పుడు ఎగ్జిస్ట్ ఉన్న కాంటినెంట్స్ అన్నీ ఫామ్ అయ్యాయి, ఇట్లా బ్రేకప్ అవుతుంది. సో మనకి ఇట్లా సపోర్ట్ చేస్తూ చాలా వెరైటీ ఆఫ్ ఎవిడెన్సెస్ మనకి ఆఫర్ చేశారనమాట కాంటినెంటల్ డ్రిఫ్ట్ని సపోర్ట్ చేయడం కోసం. సో మనకి ఈ సోర్స్ వచ్చి క్లాస్ 11th టెక్స్ట్ బుక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది డిలీట్ అయిపోయింది. మనకి 2 స్టేట్మెంట్స్ ఇన్కరెక్టే అనమాట. సెకండ్ స్టేట్మెంట్ వేగ్గా ఉంది, ఇయరు. సో అది కరెక్ట్ సోర్సు లేదు కాబట్టి ఇది క్వశ్చన్ని డిలీట్ చేసినట్టున్నారు ఏపీపీఎస్సీ వారు. ఓకే, మనకి ఈ క్వశ్చన్ వచ్చి మనకి రీసెంట్గా జరిగిన 2025 యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో అడిగారనమాట. మనం ఎక్కడి వరకు చూసాం, ఫస్ట్ పారాగ్రాఫ్ అంటే మనకి కాంటినెంటల్ డ్రిఫ్ట్కి చూసాం, కాన్సెప్ట్ చూసాం. కాంటినెంటల్ డ్రిఫ్ట్ని సపోర్ట్ చేసే వేరియస్ ప్రూఫ్స్ ఉన్నాయి. సో దాని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ మీద క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఈ ఎవిడెన్సెస్ ఈ ఆల్ 3 అనేవి కరెక్ట్ అనమాట. సో మనకి ద బెల్ట్ ఆఫ్ ఏన్షియంట్ రాక్స్ ఫ్రమ్ బ్రెజిల్ కోస్ట్ మ్యాచెస్ విత్ ద వెస్ట్రన్ ఆఫ్రికా. ఇప్పుడే చెప్పుకున్నాం, మనకి ఈ సౌత్ ఆఫ్రికా కాంటినెంట్ ఉంది కదా బ్రెజిల్, ఇక్కడ ఈ బ్రెజిల్ మనకి ఆఫ్రికన్ కాంటినెంట్తో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది, జిగ్సా పజిల్ లాగా. సో ఏన్షియంట్ రాక్స్ అనేవి బ్రెజిల్ కోస్ట్ మ్యాచెస్ విత్ వెస్ట్రన్ ఆఫ్రికా. నెక్స్ట్ గోల్డ్ డిపాజిట్స్ ఆఫ్ గానా అనేది మనకి బ్రెజిల్ ప్లాట్యూలో డెరైవ్ అయ్యాయి, అంటే 2 కాంటినెంట్లు సైడ్ బై సైడ్ ఉన్నప్పుడు అని మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ గోండ్వానా సిస్టమ్ సెడిమెంట్స్ ఉన్నాయి కదా ఇండియాలో, అవి 6 డిఫరెంట్ ల్యాండ్ మాస్ ఆఫ్ సదర్న్ హెమిస్ఫియర్లో కూడా మనకి ఫౌండ్ అవుతున్నాయి. సో ఇవన్నీ మనకి ఎవిడెన్స్ ఆఫ్ ది ఫినామినా ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. 1, 2, 3 అనే స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఎవిడెన్సెస్ అడిగంటే ఈ 3 ఎవిడెన్సెస్ కాబట్టి 1, 2, 3 అనే ఆన్సర్. సో మీరు ఇక్కడ నీట్గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ క్లాస్ 11th ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఫండమెంటల్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీలో నీట్గా వాళ్ళు ఇచ్చినారు ఎవిడెన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని చెప్పి. రాక్స్ ఆఫ్ సేమ్ ఏజ్ అక్రాస్ ఓషన్లో మనకి ఈ స్టేట్మెంట్ ఇచ్చినారు. ఒక స్టేట్మెంట్ ఏంటి, ఇది ద బ్రెజిల్ కోస్ట్ మ్యాచెస్ విత్ ద వెస్ట్రన్ ఆఫ్రికా. సో అది ఒక స్టేట్మెంట్. నెక్స్ట్ ఇంకో స్టేట్మెంట్ ఏంటి, ద గోండ్వానా సిస్టమ్ ఆఫ్ సెడిమెంట్స్ ఫ్రమ్, ఇదైతే డైరెక్ట్ లైన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్ లైన్ స్టేట్మెంట్ ఇచ్చారు. గోండ్వానా సిస్టమ్ ఆఫ్ సెడిమెంట్స్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నోన్ టు హ్యావ్ ఇట్స్ కౌంటర్ పార్ట్స్ ఇన్ 6 డిఫరెంట్ ల్యాండ్ మాస్ ఆఫ్ సదర్న్ హెమిస్ఫియర్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే ఈ స్టేట్మెంట్స్ని వర్డ్ టు వర్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో స్టేట్మెంట్ అనమాట. గోండ్వానా సిస్టమ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నోన్ టు హ్యావ్ ఇట్స్ కౌంటర్ పార్ట్ ఇన్ 6 డిఫరెంట్ ల్యాండ్ మాస్ ఆఫ్ సదర్న్ హెమిస్ఫియర్, వర్డ్ టు వర్డ్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫస్ట్ కూడా చూసాం, ద బెల్ట్ ఆఫ్ ఏన్షియంట్ రాక్ ఫ్రమ్ బ్రెజిల్ కోస్ట్ మ్యాచెస్ విత్ ద వెస్ట్రన్ ఆఫ్రికా. ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. సెకండ్ స్టేట్మెంట్లో నెక్స్ట్ టిలేట్ ప్లేసర్ డిపాజిట్లో ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ అక్రెన్స్ ఆఫ్ ది రిచ్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్ ఇన్ ద గానా కోస్ట్ అండ్ అబ్జల్యూట్ ఆబ్సెన్స్ ఆఫ్ సోర్స్ రాక్ ఇన్ రీజన్ అమేజింగ్ ఫ్యాక్ట్. Gold bearing wins in the Brazil and it is obvious that gold deposits of ఈ statement, gold deposits of the Ghana are derived from Brazil plateau when two continents lay side by side. సో ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ చూడండి, డైరెక్ట్ వర్డ్ టు వర్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ స్టేట్మెంట్స్ అనేవి. ద బెల్ట్ ఆఫ్ ఏన్షియంట్ రాక్ ఫ్రమ్ బ్రెజిల్ కోస్ట్ మ్యాచెస్ విత్ దోస్ ఆఫ్ వెస్ట్రన్ ఆఫ్రికా, కరెక్ట్ ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ గోల్డ్ డిపాజిట్స్ ఆఫ్ గానా ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ బ్రెజిల్ ప్లాట్యూ వెన్ 2 కాంటినెంట్స్ లై సైడ్ బై సైడ్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ ద గోండ్వానా సిస్టమ్ ఆఫ్ సెడిమెంట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ నోన్ టు హ్యావ్ ఇట్స్ కౌంటర్ పార్ట్స్ ఇన్ 6 డిఫరెంట్ ల్యాండ్ మాస్ ఆఫ్ సదర్న్ హెమిస్ఫియర్. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అనమాట. సో ఇవన్నీ ఎవిడెన్స్ ఆఫ్ ది కాంటినెంటల్ డ్రిఫ్ట్ కాబట్టి 3 స్టేట్మెంట్స్ కూడా మనకి ఆన్సర్ ఆప్షన్ సి 1, 2, 3 అవుతుంది. సో ఇవన్నీ ఒకసారి మళ్ళీ చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి ఈ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా కొన్ని చూద్దాం. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఈ ఇయర్ కాదు, ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట.
సో నెక్స్ట్ టైడ్ అక్కర్ ఇన్ ది ఓషన్స్ అండ్ సీస్ డ్యూ టు విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ అంటే ఆల్ త్రీ: గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ సన్, గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ మూన్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్. తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్. ఫోర్స్ ఫర్ డ్రిఫ్టింగ్ అని చెప్పి వ్యాగ్నర్ సజెస్ట్ చేస్తాడు టూ ఫోర్సెస్ని: పోల్ ఫ్లీటింగ్ ఫోర్స్, టైడల్ ఫోర్స్. పోలార్ ఫ్లీటింగ్ ఫోర్స్ వచ్చి రిలేటెడ్ టు రొటేషన్ ఆఫ్ ఎర్త్. నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి, టైడల్ ఫోర్స్ ఈజ్ డ్యూ టు ద అట్రాక్షన్ ఆఫ్ ది మూన్ అండ్ ది సన్ దట్ డెవలప్స్ ఎట్ ద టైడ్స్ ఇన్ ద ఓషన్ వాటర్. అదే మూన్ గ్రావిటేషను, సన్ గ్రావిటేషను. సో 1, 2, 3. సో ఇట్లా సోర్స్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ క్లాస్ 11th టెక్స్ట్ బుక్ అనమాట. సో నెక్స్ట్ ఇంకా కాంటినెంటల్ డ్రిఫ్ట్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసుకుంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫినామినా మైట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అంటే బోత్ అనమాట. కాంటినెంటల్ డ్రిఫ్ట్, గ్లేషియల్ సైకిల్స్ అనేవి మన ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేవి మైట్ హ్యావ్, ఇవన్నీ మోడరేట్ స్టేట్మెంట్స్ అనమాట. ఎక్స్ట్రీమ్ కాదు, మైట్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు కదా అంటున్నాడు. సో చేసి ఉండొచ్చు కదా అని కూడా మనం కూడా 2 ఆన్సర్ పెట్టేయచ్చు. ఖచ్చితంగా చేసేయి, ఓన్లీ చేసేయి, ఇంకా అట్లా వెళ్ళినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మనకి గోండ్వానా అనుకున్నాం కదా, మనకి ఇండియన్ సెడిమెంట్స్ అని చెప్పి ఇవి అదర్ 6 డిఫరెంట్ ప్లేసెస్ సదర్న్ హెమిస్ఫియర్లో. ఈ గోండ్వానా రాక్స్ అనేవి మనకి కోల్ రిజర్వ్స్ అనమాట. మోర్ దెన్ 90% ఆఫ్ ఇండియాస్ కోల్ రిజర్వ్స్ ఫౌండ్ ఇన్ ద గోండ్వానా రాక్స్ అనమాట. ఇది మనకి ఆప్షన్ బి అనేది. సో ఇట్లా రాక్స్ గురించి కూడా చూసుకోండి. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్ అని చెప్పాం కదా. సెడిమెంటరీ రాక్స్ ఈ 4 స్టేట్మెంట్స్ కరెక్టే. సెడిమెంటరీ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ అట్ ది ఎర్త్ సర్ఫేస్ బై హైడ్రలాజికల్ సిస్టమ్స్, ఈ వెదరింగు వాటి వల్ల. సో ఈ సెడిమెంటరీ రాక్ ఇన్వాల్వ్స్ వెదరింగ్ ఆఫ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్స్, ఇది కూడా కరెక్ట్ సార్. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్స్ కంటైన్స్ ఫాజిల్స్ ఉంటాయి. లేయర్స్గా ఉండడం వల్ల ఆ లేయర్స్లో ఫాజిల్స్ ఉంటాయి. సెడిమెంటరీ రాక్స్ టిపికల్ అక్కర్ ఇన్ లేయర్స్. సో ఇది 4 స్టేట్మెంట్స్ కరెక్టే. నెక్స్ట్ ఇది ఒక మ్యాచింగ్ వచ్చింది చూడండి ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న కాన్సెప్ట్ నుంచి. ప్యాంగియా అంటే ఏంటి మనకి, ఆల్ ఎర్త్ అంటే లార్జ్ ల్యాండ్ మాస్. పాంతలాస్ అంటే ఆల్ వాటర్, హ్యూజ్ ఓషన్ అనమాట. వేగ్నర్ వచ్చి మనకి 1912 కాంటినెంటల్ డ్రిఫ్ట్, థియరీ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. 33 వచ్చి ఇది స్మాల్ సీస్ అనమాట. సో మనకి జస్ట్ వ్యాగ్నరు కాంటినెంటల్ డ్రిఫ్ట్ అది ఒక్కటి తెలిసి చూడాలి, దీంట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. 4కి డీకి 1 ఉండే ఆప్షన్ ఒకటే ఒకటి ఉంది, 4 డీకి వ్యాగ్నరు కాంటినెంటల్ డ్రిఫ్ట్. సో ఇక్కడ నీట్గా ఉంది చూడు ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. మనకి ఆల్ఫర్డ్ వ్యాగ్నర్ జర్మన్ మెటీరియాలజిస్ట్ మనకి కాంప్రహెన్సివ్ ఆర్గ్యుమెంట్ని ఫామ్ చేశారు. మిగతా వాళ్ళు కూడా సైంటిస్ట్ సజెస్ట్ చేశారు, కానీ ఇంకంటే ముందు కాంప్రహెన్సివ్ ఆర్గ్యుమెంట్ని ఫామ్ చేసిన మాత్రం ఆల్ఫర్డ్ వ్యాగ్నర్ గారు 1912 కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనమాట. ఇది మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ కాంటినెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనమాట. నెక్స్ట్ మనకి అకార్డింగ్ టు ద వ్యాగ్నర్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం మొత్తం సింగిల్ కాంటినెంటల్ మాస్ ఉండేది, మెగా ఓషన్ ఉండేది. ఆ సింగిల్ కాంటినెంటల్ మాస్ని మనం ప్యాంగియా అంటాం. నెక్స్ట్ మెగా ఓషన్ని పంతలాసా అంటాం. ఇది మనకి అరౌండ్ 200 మిలియన్ ఇయర్స్ అగో మనకి సూపర్ కాంటినెంట్ అనేది స్ప్లిట్ అయింది, బిగన్ టు స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత మనకి బ్రోక్ ఇంటూ 2 లార్జ్ కాంటినెంటల్ మాసెస్. సో లొరేషియా, గోండ్వానా ల్యాండ్. లొరేషియా వచ్చి నార్త్, గోండ్వానా ల్యాండ్ వచ్చి సదర్న్ కాంపోనెంట్స్ అనమాట. నెక్స్ట్ లొరేషియా, గోండ్వానా ల్యాండ్ తర్వాత సబ్సిక్వెంట్లీ బ్రేక్ ఇంటూ వేరియస్ స్మాలర్ కాంటినెంట్స్. అవే మనకి ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇది ఇట్లాగా జిగ్సా పజిల్ లాగా ఉంటుందన్నమాట. సో మనకి ఇట్లా అరౌండ్ 200 మిలియన్ ఇయర్స్ అగో ప్యాంగియా అనేది స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ అయింది. లొరేషియా, గోండ్వానా ఇవి మళ్ళీ స్ప్లిట్ అయ్యి మనకి ఇప్పుడు ఎర్త్ టుడే ఇవి కాంటినెంట్స్ అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.